హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రినీ వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజైతే వ్లాగ్ ఏంటంటే మేము ఈ సండే మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి కిలా వరంగల్కి అయితే ప్లాన్ చేసుకున్నాము. పిల్లల కోసేపు అక్కడ ఎంగేజ్ అవుతారని చెప్పి మా అపార్ట్మెంట్లో ఉండే ఒక 2 ఫ్యామిలీస్ అండ్ మేము కలిసి కిలా వరంగల్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ మమ్మల్ని డ్రాప్ చేస్తా అన్నారు. కిలా వరంగల్ అయితే చాలా బాగుంటుంది. మేమైతే ఇక్కడ దిగాము. టికెట్ ఉంటుందండి ఇక్కడ. అడల్ట్స్కి అయితే 20 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 10 రూపీస్ పర్ పర్సన్. టికెట్ తీసుకొని లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. మేము వెళ్ళింది అయితే మార్నింగే అండి 10కి. సో మేము టిఫిన్ తినేసి వెళ్ళాము. బై లంచ్ టైం లోపు మళ్ళీ ఇంటికైతే రావాలి. స్నాక్స్ అయితే తీసుకొని వెళ్ళాము. అక్కడ పిల్లలతో కోసేపు ఆడుకోవాలి, మంచిగా టైం స్పెండ్ చేయాలని చెప్పి ఇదిగో చూసారు కదా, మా పిల్లలు అయితే అన్నీ ఎక్కి మంచిగా అయితే ఆడుకున్నారు. మా ఈ పిల్లలు అయితే మంచిగా కలిసిపోతారండి. ఇక్కడైతే పిల్లలకి ఫోటోషూట్లు అయితే బాగా తీస్తున్నారు. ఎప్పుడు చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి మంచిగా ఫోటోషూట్ అయితే చేపించుకుంటున్నారు. మేమైతే ఇప్పుడు పైకి ఎక్కుతున్నాము గుట్ట మీదకి. కింద కూడా చాలా బాగుంటుంది, మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు పిల్లలతో అయితే. ఇంకా రైడ్స్ అయితే అన్నీ ఓపెన్ చేయలేదు, ఎందుకంటే మేము వచ్చింది మార్నింగే కాబట్టి కొన్ని అయితే ఇంకా ఓపెనే అవ్వలేదు. సో ఫస్ట్ అయితే పైకి అయితే వెళ్దామని చెప్పి పైకి అయితే వెళ్తున్నాము. చూసారు కదా, చెరువు చాలా బాగుంటుంది, భద్రకాళి చెరువు. పైన కూడా బాగుందండి, ఒక టెంపుల్ లాగా ఉంది పైన అయితే. ఏమన్నా మనం స్నాక్స్ అవి తెచ్చుకుంటే ఇక్కడ కూర్చొని అయితే తినొచ్చు, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి చిన్న పిల్లలతో, ఎందుకంటే సైడ్స్ అవి కింద పడిపోయేలాగా ఉన్నాయి. ఇక మా పిల్లలు అయితే అప్పుడే టిఫిన్ తిన్నారు కాబట్టి ఎక్కువైతే ఏం తినలేదు, కానీ కొంచెం పాప్కార్న్ అయితే తినేసి మళ్ళీ అయితే ఆడుకున్నారు బాగానే. ఇక మా సండే అయితే ఇలా గడిచింది. మీ సండే ఎలా గడిచింది అనేది తప్పకుండా కమెంట్ చేయండి. ఇక చూసారు కదా, అందరు ఇక్కడైతే హాయ్ చెప్తున్నారు మీకు. ఇగో తిని మా ఫ్రెండ్ వాళ్ళ పాప చాలా యాక్టివ్గా ఉంటుంది. తనేమో మా ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ బాబు తినేమో వీళ్ళ పాప. ఇక్కడ చూసారా, మా పిల్లలు అయితే మాకు ఫోటోషూట్ చేస్తున్నారు. ఐసి ఏమో వాళ్ళ మమ్మీ ఫోన్లో దింపుతుంది, మా హనీ ఏమో నాకు దింపుతున్నాడు ఫోటో. చాలా ప్రశాంతంగా ఉంటుందండి, ఏ సౌండ్స్ లేకుండా హాయిగా. ఒక 2 అవర్స్ అయితే మేము మంచిగా టైం స్పెండ్ చేసాము ఇక్కడ. ఇక్కడికి ఫ్యామిలీస్తో సండే రోజు అయితే చాలామంది వస్తూ ఉంటారు. మేము వెళ్ళిన రోజు కూడా చాలామంది అయితే వచ్చారు. ఇక్కడైతే లంచ్ ప్రిపేర్ చేసుకొని వచ్చి ఇక్కడ లంచ్ టైంకి ఇక్కడికి వచ్చి పిల్లలతో ఆడిపించుకొని అక్కడ తినేసి వెళ్తున్నారు. కానీ మేమైతే అలా వెళ్ళలేదు, ఎందుకంటే చిన్న పిల్లలు కదా, బయట తినలేరని చెప్పి టిఫిన్ తినేసి వెళ్ళాము, మళ్ళీ ఆఫ్టర్నూన్ లోపు రావాలని. ఇక్కడ చెరువు ఉంది కదా, ఈ చెరువులో అయితే ఎన్ని ఫిషెస్ ఉన్నాయో, చాలా ఫిషెస్ ఉన్నాయి. పైనుంచి చూస్తే మొత్తం మంచిగా కనబడుతున్నాయి. మీరు ఎప్పుడైనా ఇక్కడ ఈ పార్క్కి వచ్చారా అనేది అయితే కామెంట్ చేసి చెప్పండి. మీరు చూడాలి. మేమైతే బాగానే ఒక 2 అవర్స్ అయితే కూర్చొని ఇప్పుడైతే కిందికి వెళ్తున్నాము. ఇక్కడైతే మా పిల్లలు ఇది ఎక్కడానికి బాగా రెడీగా ఉన్నారు, కానీ అది మాత్రం ఇంకా ఎయిర్ ఫిల్ చేస్తున్నారు ఇప్పుడే, ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఎయిర్ ఫిల్ అవ్వడము. చూసారు కదా, ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. పర్ పర్సన్ 30 రూపీస్ అంట ఇది ఎక్కడానికి. చెరువు పైనుంచి చూసాం కదా, అదే ఈ చెరువు అయితే.
ఇందులో ఫిషెస్ పైనుంచి మంచిగా కనిపించాయి, కానీ కిందికి వస్తే మాత్రం ఏం కనిపించట్లేదు. అదే చూస్తున్నాం మేము. నేను మా పిల్లలు ఇంకా ఈ జారుడు బండ ఇవన్నీ కూడా ఆడుకున్నారు. బాగా టైం స్పెండ్ చేసాము మేమైతే. పిల్లలు కూడా టైం స్పెండ్ చేశారు, మేము కూడా మంచిగా టైం స్పెండ్ చేసాము. మధ్య మధ్యలో స్నాక్స్ తింటూ మంచిగా ఆడుకుంటూ మంచిగా గడిచిపోయింది మా సండే అయితే. ఆ రోజు మేము అక్కడే 1 వరకు ఉన్నాము, 1:30 వరకు ఉండి ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాము. ఇదైతే బయట వరంగల్ ఫోర్ట్ ఇది. మేమైతే అక్కడ లోపలికి అయితే వెళ్ళలేదు, ఇంకా పిల్లలకి అప్పటికే చాలా నీరసం అయిపోయిందని చెప్పి బయట నుంచి ఇలా అయితే ఒక వీడియో తీసుకొని ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఈ రోజుకైతే ఇంతే వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.